రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్. జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు మాధవిలత వివాదంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. మా అసోసియేషన్ కి వెళ్లి దర్యాప్తు చేశారు. ఏకంగా మా మూవీ అసోసియేషన్స్ కి వెళ్లి సినీ నటి మాధవిలత అయితే కేసు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు అని చెప్పుకొచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్ లో ఇప్పుడే మాధవిలత ఫిర్యాదు చేశారు. అయితే మా ట్రెజరర్ అయిన శివబాలాజీకి ఫిర్యాదు చేసింది మాధవిలత. నాపై జేసీ చాలా దారుణంగా మాట్లాడారు అని కూడా చెప్పుకొచ్చింది. అయితే నాపై వ్యాఖ్యలను ఇండస్ట్రీ కనీసం ఖండించలేదు అని కూడా తన కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. అయితే నాపైన వ్యాఖ్యలే కాకుండా చాలా మంది అమ్మాయిల్ని కూడా అసభ్యకరంగా మాట్లాడారు అని చెప్పి మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేసి వెంటనే స్పందించారు అని కూడా చెప్పింది. అయితే ఈ విషయాన్ని మా అధ్యక్షుడు దృష్టిలో కూడా తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చారు మాధవిలత. వ్యక్తిత్వంగా చూసుకున్న సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాధవిలత క్వశ్చన్ చేశారు. అయితే ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావద్దు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు శివబాలాజీ. రాజకీయ నాయకులకు ప్రజా సమస్యలను విడిచిపెట్టి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు అని కూడా పలు క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు మా ట్రెజరర్ అయిన శివబాలాజీ. మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించిన తర్వాత ఒక ప్రాపర్ నిర్ణయం తీసుకుంటామని కూడా శివబాలాజీ హామీ ఇచ్చారు. అయితే ఈ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కొన్ని రోజులుగా జేసీ ఇంకా మాధవిలత మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఫస్ట్ దీనికి మొదట ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో December 31 అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే వేడుకల నిర్వహణపై మొదలైన వివాదం ఇదంతా. మహిళలు 31 అంటే December 31 న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొద్దని మాధవిలత ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే మాధవిలత వ్యాఖ్యలపై మండిపడ్డారు జేసీ వ్యాఖ్యలకు ఏకంగా కంటతడి పెట్టింది మాధవిలత. ఈ వివాదం అంతా కొనసాగుతుండగా దీంతో వెనక్కి తగ్గి ఒక్కసారిగా సారీ చెప్పాడు జేసీ. అయినా సరే జేసీని వదలను అని అంటుంది మాధవిలత. అయితే ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో జేసీ పైన ఫిర్యాదు కూడా చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలని కూడా విన్నపము జారీ చేసింది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇంకా ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించవచ్చు. మహిళల పైన ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని కూడా ఈరోజు కంప్లైంట్ ఫిర్యాదు చేసింది. దానికి సపోర్ట్గా మా ట్రెజరర్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయిన మా ట్రెజరర్ శివబాలాజీ కూడా స్పందించారు. అయితే స్పందించిన తర్వాత రాజకీయ నాయకులు రాజకీయానికి ఉండాలి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో దూర్చి వీళ్ళ వ్యక్తిగతకు ఎందుకు వీళ్ళ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే మొత్తం మా అసోసియేషన్ కూడా మొత్తం ఫిల్మ్ ఛాంబర్లో హెడ్ అందరూ కలిసి కూడా ఒక చర్చనీయంగా ఈ డిబేట్ గురించి మాట్లాడి ఒక ఫైనల్ ఆన్సర్తో బయటకు వస్తాము, ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేద్దాము అని కూడా ముందు మాట వేస్తున్నట్టు తెలుపుతున్నారు. అసలు ఈ గొడవ అంతా మాధవిలత ఆ ఈవెంట్ గురించి మాట్లాడారు కాబట్టి అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంతమంది వస్తారు అని. నేను ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేదు కానీ దెర్ ఈజ్ ఎ పెయిన్ ఇన్ మై హార్ట్. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 14 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి. కానీ నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి అలాగే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేసి కేస్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సంక్రాంతి హాలిడేస్ కూడా రావటం వల్ల దీనికి కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది నేను. అండ్ నాకు కూడా నా మానసికంగా నేను చాలా డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది. ఐమ్ నాట్ వెల్ అసలు. ఇప్పటికీ నాకు సమయం దొరికింది. అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రికి కూడా ఉన్నారు. సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా. కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు. అండ్ శివబాలాజీ గారికి మాధల్ రవి గారికి కాల్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరు అని ఆయన పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు కానీ నేను అనకూడదు. సో సినిమా వాళ్ళంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పనేం లేదు. నా పార్టీకి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు. నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను పుల్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది. శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో
ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి. 15 సంవత్సరాలుగా శివబాలాజీ గారు కానీ మాధవ్ రవి గారు నాకు మంచి సన్నిహితులు. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మాకి కొన్ని బైలాస్ ఉంటాయి. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు. పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే, ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది. హీ సెడ్ ఓకే అని చెప్పారంట. వెంటనే రెస్పాండ్ అయ్యారు, వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రవి గారు థ్యాంక్ యూ అండి. బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది, మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది. మా అమ్మాయి అనుకున్నారు, అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మాధవీలత అనే అమ్మాయి ప్రజలకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారానే. ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ రోజుకి నేను ఈవెంట్లు చేయగలుగుతున్నా, డిజిటల్ యాడ్స్ చేయగలుగుతున్నా కేవలం సినిమా ఇండస్ట్రీ వల్లే. నాకు మనీ వస్తుంది, నేను బతుకుతున్నాను. జాబ్ ఉన్నా ఇది కూడా నాకు బ్రతుకు తెరువుకు నాకు చాలా అవసరం అవుతుంది. ఇలాంటి రంగంలో నేను ఉన్నందుకు ఎప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. రంగులు వేసుకునే వాళ్ళని అవమానిస్తున్నా సరే మేము ఇంకా వేరే రంగాల్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాను. పాలిటిక్స్లోకి వెళ్ళింది సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు నాకు ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినా లేకపోతే అలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారన్నా నాకంటూ ఒక గుర్తింపు ఉండడం వల్లే. కానీ పదే పదే ఇంతకుముందు ఇప్పుడు రేపు పొద్దున కూడా స్మృతి ఇరానీ గారు కూడా అన్నారు, మేము సినిమా వాళ్ళం అయినందువల్లే మా విధానాల గురించి ఖండించాలే తప్ప మా పాత్రలో లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని. సో ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. బికాజ్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పెయిన్. నేను ఎమోషన్ అవుతూనే ఉన్నాను. ఏడ్చి పెడితే నేను చాలా వీకర్ అనుకున్నా. ఐఎమ్ నాట్ వీకర్, ఐఎమ్ ఏ ఫైటర్. నేను ఫైట్ చేస్తాను. మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు, బూతులు మాట్లాడారు కాబట్టి నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా ఛాంబర్లో పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత ఫర్దర్గా నేను ఏం చేస్తాను అన్నది ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను. ఐ ఫైట్ ఫర్ జస్టిస్. నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం, అంతకంటే ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. మాధవీలత గారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం ఫేస్ చేస్తున్నారో వెరీ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఒక మారల్ సపోర్ట్గా చెప్పగలుగుతాం తప్ప తన ఫీలింగ్స్ని అంటే ఎలా సాటిస్ఫై చేయాలో అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ షీస్ ఫేసింగ్ అండ్ వాట్ ఎవర్ షీస్ సెడ్ ఇప్పుడు మీ అందరి ముందు చెప్పింది. నన్ను ఆల్మోస్ట్ 2 డేస్గా నాకు చెప్తూనే ఉన్నారు. అండ్ ఎంత పెయిన్ ఉంది అనేది ఎంత పెయిన్ అనేది యాజ్ మనందరికీ సిస్టర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు. 100% మదర్స్ ఉండాలి. వినో ఒక లేడీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతాయి, ఎలా ఉంటుంది పెయిన్ అనేది. సో ద సేమ్ థింగ్ నేను మాధవీలత చెప్పినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇట్స్ ఇస్ అన్ఫార్చునేట్, ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా. బేసిక్గా వచ్చేసి మీరు ఒక పోస్టర్ చూసి మాట్లాడుతున్నారు, బట్ ఆ పోస్టర్ని దాని వెనక క్రియేటివిటీ ఉందండి. అది అలా ఉండదు జనరల్గా. మేబీ అది మీకు ఐడియా లేకుండా మనం చెప్పేస్తున్నారేమో. ఇట్స్ ఆల్ క్రియేటివిటీ. ఇప్పుడు ఏదైనా ఒక పోస్టర్లో కానీ లేకపోతే ఒక ఫేస్ దీంట్లో స్కార్స్ కానీ అది నిజంగా ఉండవు, అవన్నీ మేడప్ అవి. సో ఫస్ట్ బేసిక్గా నేను ఎక్కువ డీటెయిలింగ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే నిజంగా కొన్ని మనం మాట్లాడి కూడా చాలామంది పిల్లలు కూడా చూస్తుంటారు ఛానల్స్ని. సో నేను కొంచెం లిమిటెడ్గా మాట్లాడుతున్నాను. అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కసారి పొలిటీషియన్స్ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, మీరు ఒకరు వచ్చేసి అట్ లాస్ట్ మీరు జనాల కోసమే మాట్లాడతారు అంటారు, కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు. అదేంటో తెలియట్లేదు. అది నాకు తెలిసి ఒక 12 yearsగా స్టార్ట్ అయింది. అది ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు. బేసిక్గా నేను ఒకటి ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా ఆర్టిస్టుల గురించి మాట్లాడేటప్పుడు, అంటే మా ఆర్టిస్టు పాలిటిక్స్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతోమంది ఆర్టిస్టు పొలిటీషియన్స్ అయ్యారు. బట్ ఒక పొలిటీషియను నోన్ ఆర్టిస్ట్గా అవ్వాలా. సో మా ఇండస్ట్రీ ఇంకా టఫ్ మీ పాలిటీషియన్స్కి ఇక్కడ, ఎందుకంటే ఒకరొకరు తిట్టేస్తే పాలిటిక్స్ అయిపోతుంది. అది దట్స్ పాలిటిక్స్ ఈ రోజుల్లో. నిజంగా జరుగుతుందా, వర్క్ జరుగుతుందా, లేకపోతే వచ్చేసి మా జనాలకి మనుషులు జరుగుతున్న పక్కన పెట్టేస్తే ఒకరు తిట్టుకోవటం మాత్రం ఎక్కువ అయిపోతుంది ఆన్ కెమెరా. సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటించడం వచ్చు,
బట్ జనరల్గా వచ్చేసి బయట నటిస్తూ అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. సో ప్లీజ్ మా జోలికి రావద్దు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే. మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమైనా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, కానీ ఇండస్ట్రీని లాగొద్దు, ఇంట్లో ఇండస్ట్రీ అమ్మాయిల్ని ప్లీజ్ లాగొద్దు. బికాజ్ బతుకుతారం ఏమో అన్నారు, కానీ వాళ్ళు నిజంగా వచ్చేసి ఎంతో పెయిన్ఫుల్గా ఇండస్ట్రీలో లోపల వచ్చి ఆ తెర మీద వాళ్ళ ఫేస్ రావాలంటే దాని మీద ఎంతో కష్టం ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, అంత ఈజీ కాదు. సేమ్ మొగాళ్ళు కూడా అంతే. ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్యాషన్, దిస్ లాడ్ ఆఫ్ టైమ్, లాడ్ ఆఫ్ ఏం చెప్పాలి అంటే మీకు టెక్నికల్గా చెప్పాలంటే ఆడిషన్స్ అని అంటారు అండి. ఆడిషన్స్ ఎన్నో పొద్దున్న నుంచి నైట్ దాకా వచ్చేసి ప్రతి ఆఫీస్కి వెళ్తేనే ఆ గుర్తింపు ఎవరో ఒకరు గుర్తిస్తారు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ప్లీజ్ మీ అందరికి రిక్వెస్టే, ప్రతి ఒక్కరికి ఒకరు నేను ఇండివిజువల్గా చెప్పట్లే, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇండస్ట్రీ జోలికి రావద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, ద మెయిన్ ఇదేంటంటే ఇప్పుడు మాధవీలత గారు కొంచెం కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. మా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మేము ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. సో ఈసీ మీటింగ్ ఇది ఎమర్జెన్సీ కాబట్టి మేము ఒక ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకొని విష్ణు గారు మేము కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని మాకు ఈవెన్ ఈ కమిటీ ఉంది, మాకు వచ్చేసి డిసిప్లినరీ కమిటీ ఉంది, డిసిప్లినరీ కమిటీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మేము తర్వాత మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు 3 రోజుల క్రితం మాధవీలత గారు ఫోన్ చేయటం జరిగింది. అలాగే శివబాలాజీ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు ఇలా మాధవీలత గారిపై జరిగిన ఇన్సిడెంట్ పైన. దానిపై మంచు విష్ణు గారితో కూడా మాట్లాడటం జరిగింది. ముందుగా చెప్పాలనుకుంది ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దెర్ ఈజ్ ఏ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మహిళలందరికీ మేము అండగా ఉంటామని ఒక సీరియస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది. ఎందుకంటే ఇవాళ అసోసియేషన్లో మహిళలు వర్క్ ప్లేస్లో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పాపం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు. మరి అటువంటి వారిపైన ఎటువంటి దాడిని కూడా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఖండిస్తాం. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని మహిళలందరికీ అండగా ఉంటుంది. అలాగే మాధవీలత గారిని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేసాం, ఛాంబర్లో కూడా వారు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే అన్ని ఇండస్ట్రీలోని అన్ని సంఘాల్లోనూ వారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా, ఎందుకంటే ఈ మధ్య మేము చూస్తున్నాం, మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీలో చాలా వ్యక్తుల పైన ఈ యూట్యూబుల్లో రాంగ్ ప్రచారాలు, అంటే నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాలని పాడు చేస్తున్నాయి. ఎంతోమంది గురించి చనిపోయారని కానీ. సో ఇటువంటి దాడులు మహిళలపై ఉండకూడదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు వారు ఇచ్చిన కంప్లైంట్ని మాకు వీ హ్యావ్ ఏ కమిటీ. ఈ కమిటీలో మొత్తం కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్సు, కమిటీ మెంబర్సు అందరూ చర్చించి దీనిపైన ది ఎంటైర్ కమిటీ విల్ టేక్ ఏ డెసిషన్ అండ్ వీ ఆల్ సే దట్ వీ విల్ స్టాండ్ బై ఆల్ ది ఉమెన్ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అండ్ మీరేం కంగారు పడద్దమ్మా, దర్ ఇస్ అ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ నాట్ ఓన్లీ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బట్ ది ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ యాజ్ ఎ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. సో తప్పనిసరిగా ఇండస్ట్రీలో కష్టపడే మహిళలకి అండగా ఉంటారని చెప్తూ మీడియా మిత్రులకు నా నమస్కారం. ముందుగా మాధవీలత గారికి ఒక ధైర్యాన్ని చెప్తున్నాను. నేను మా అసోసియేషన్ స్థాపించబడింది ఆడ కళాకారులైనా మగ కళాకారులైనా ఎవరైనా సరే మాలో ఉన్న సభ్యులకు ఎప్పటికీ మేము అండగా ఉంటూ వాళ్లకు ధైర్యాన్ని చెప్తూ ముందుకు వస్తాం. ఇకపోతే బయట పెద్ద నాయకులు వాళ్ళు వీళ్ళు కళాకారులను కించపరిచే విధంగా, ముఖ్యంగా ఆడ కళాకారులను కించపరిచే విధంగా ఏదేదో దుర్భాషలు ఆడుతున్నారు. మీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్లకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. మీరు ఒక మాట నవ్వుతూ అన్నా అది ఒక అద్దం లాంటి ఆ మనసు మీద రాయి వేసినట్టుగా ఉంటుంది. గుర్తించుకొని మాట్లాడండి.
ఏదో మాట్లాడేద్దాము, మనకన్నా చిన్నవాళ్ళు ఆడవాళ్ళు సినిమా వాళ్ళని తక్కువ చేయకండి. సినిమా వాళ్ళు సీఎం అయ్యారు, జయలలిత గారు ఎంపీ అయ్యారు, జమున గారు లేడీసు, అన్న నందమూరి తారక రామారావు గారు 9 నెలలలో తెలుగు మొత్తం 2 రాష్ట్రాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో 105 సీట్లతో మునగాడుగా 9 నెలల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాంటి మహానటులు ఉన్న ఇండస్ట్రీ ఇది. మీరు నేను అనొచ్చు మిమ్మల్ని, కానీ మేము అనము. మీరు ఒక మంచి మార్గంలో నడవండి, మంచిగా చూడండి. మన శివబాలాజీ గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు కాలేరు. సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులై దేశాన్ని ఏలుతారు. ఇప్పుడు ఏలే వాళ్ళలో చాలామంది మన సినిమా ఆర్టిస్టులు, హీరోలు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడి గెలక్కండి ఆర్టిస్టులను. దయచేసి మీరు ఏదైనా మాటలు అంటే వాటిని రివర్స్ తీసుకొని క్షమాపణ కోరుకోండి. ఎస్, అయితే ఈ చర్చ ఇంకా ఈ గొడవ పైన చేసి ఒక క్షమాపణ వీడియో కూడా కోరుతూ ఒక వీడియో పంపించారు. అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారు, ఎందుకు క్షమాపణ చెప్పారు ఒకసారి చూద్దాం. పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు. ఏవప్పా ఎవరు ఊరుకుంటారా? ఇప్పుడు మా తమన్నా వస్తుంది, అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదవ పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి ఏం చెప్తారు, వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మీకు మిగిలితే ఇస్తారు. ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే. మన ఎవడో ఏమైనా చూస్తాడు, నేనేమో ఎవడో పామిడి కాడి నుంచి చేసినారు మా పోతులు. ప్రజల్లోకి పోండి, ప్రజల్లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దరు కూడా పార్టీ లేకపో ఉంటా తొడుగు. మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి. దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి. నేనేం వద్దాను, నేను ఎప్పుడు ఇట్లా ఉంటా. నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటానన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ whoever it is she. ఎవరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల్లో సొమ్ము అని ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా, కష్టపడి పని చేయి. నీకు రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరణి ఏదో తగులుతుంది, ఆ పార్టీ నా పార్టీలు ఉంటే నాయకులు అవుతారు. దోస్ వార్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటానన్నాను. నేను తప్పు చేసినాను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ whoever it is she. ఎవరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే,
ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు ఒకవేళ మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల సొమ్ము అది. ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా కష్టపడి పని చేయి. నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో బర్రని ఏదో తగులుతుంది, ఆ పార్టీ నా పార్టీలు ఉంటే నాయకులు అవుతారు. దోస్ వార్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంతమంది వస్తారు అని. నేను ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేదు, కానీ దెర్ ఈజ్ ఎ పెయిన్ ఇన్ మై హార్ట్. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 14 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి. కానీ నేను హ్యూమన్ రైట్ కమిషన్కి అలాగే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేసి కేసు నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సంక్రాంతి హాలిడేస్ కూడా రావటం వల్ల దీనికి కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది నేను. అండ్ నాకు కూడా నా మానసికంగా నేను చాలా పెయిన్, డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది. ఐమ్ నాట్ వెల్ అసలు. ఇప్పటికీ నాకు సమయం దొరికింది. అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా, అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రికి కూడా ఉన్నారు. సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవిలతల వివాదం కొనసాగుతుంది. సినీ నటి మాధవిలత మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. అసలు ఫిర్యాదు ఏం చేశారు, ఆమె ఏం డిమాండ్ చేస్తుందన్న అంశాలు కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి మాధవిలత గారు, ఇంకా వివాదం కొనసాగుతుంది, మీరు మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఫిర్యాదు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ఫిర్యాదు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నన్ను సినిమా అమ్మాయి అని చెప్పేసి ఫస్ట్ ఈ సినిమా వాళ్ళందరూ అంతే, ఈ సినిమా వాళ్ళు అట్లే తిరుగుతారు, సినిమా వాళ్ళు అట్లనే బతుకుతారు. అండ్ ఇంకోటి, సినిమాల్లో ఏదో పూలేసుకొని కనిపించేస్తే దాని కింద నేకెడ్గా ఉంటారు, అలాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. సో అది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. లేకపోతే ఇంకోటి కదా, ఇంకో ఓన్లీ నేను పాలిటిక్స్లో ఉంటే మేబీ అది మెన్షన్ చేసి తిట్టేవాళ్ళు. రెండు తిట్టారు, సినిమా పార్టీ రెండు మిక్స్ చేసి తిట్టారు. బట్ మొదటగా ఇది మెన్షన్ చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా కండెమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ ఎదురవుతూ ఉన్నాయి సినిమా వాళ్ళ మీద. వీళ్ళింతే, కొంచెం గ్లామరస్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు ఇంకా చెడిపోవడానికి రెడీ అయిపోయారు, అంతే తప్ప సో అదొక గ్లామరస్ డ్రెస్ ఇష్టపడి వేసుకున్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్వరు ఆలోచన చేయట్లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నా పాటికి నేను జాబ్ చేసుకుంటున్నా, ఇప్పుడు కాదు 2015 నుంచి నేను జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. అది నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి, ఇండస్ట్రీలో చాలామందికి కూడా తెలుసు. సినిమా ఇండస్ట్రీ అనేది నాకు ప్యాషన్. ఇక్కడ బతుకు తెరువు కోసం నేను రాలేదు, నా ప్యాషన్ కోసం వచ్చాను. ఓకే, నా నేచర్కి నాకు మేబీ ఇది వర్కౌట్ అవ్వలేదేమో, సో ఐ హ్యావ్ అదర్ ఆప్షన్. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చదువుకునేందుకు నేను డబుల్ మాస్టర్స్ చేశా, సో నా జాబ్ నేను చేసుకుంటున్నా. బట్ స్టిల్ అదే పదే మళ్ళీ మాట్లాడుతుంటే నేను తీసుకోలేను. నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకో సోషల్ మీడియాలో ఎవడెవడో అంటూ ఉంటే ఒక నెల రోజులు చూస్తాను, నెల ఒకటో రోజు కౌంటర్ ఇచ్చి పడేస్తాను. కానీ బట్ పాలిటీషియన్స్ అన్నప్పుడు చాలామంది నమ్ముతారు, ఓ వీళ్ళకి చాలా తెలుసు, వీళ్ళు చాలా స్పై చేసి ఉంటారు, లేకపోతే స్టింగ్ ఆపరేషన్లు చేసి ఉంటారు అని చెప్పేసి. సో మీడియా మొత్తం కలిసి నా మీద సంవత్సరం పాటు స్టింగ్ ఆపరేషన్ చేసిన, దే కెనాట్ ఈవెన్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఎక్సెప్ట్ మై జాబ్. అలా నన్ను అన్నప్పుడు నేను చాలా హర్ట్ అయ్యా, చాలా ఎమోషనల్గా వీక్ అయ్యా. బట్ స్టిల్ మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యా. మీరు మహిళలకు ఒక సందేశం, ఒక సూచన చేస్తున్న సందర్భంలో మరి పొలిటికల్ లీడర్లు ఈ విధంగా టార్గెట్ చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? పొలిటికల్ లీడర్స్ అంటే సినిమా వాళ్ళు అనగానే చెప్పాను కదా, సినిమా వాళ్ళు అనగానే వీళ్ళు ఇంతే. ఇంకోటి వచ్చేసి, ఒక అమ్మాయిని నోరు మూపించాలంటే ఇంతకంటే పెద్ద పదం ఉండదు ఇంకా. సో దే కెన్ షట్ దేర్ మౌత్స్. అమ్మో నా మీద ఇంత నిందొచ్చేసింది, సో నోరు మూసుకొని మన పనులన్నీ మానేసి వెనక్కి వెళ్ళిపోయి ఏదో ప్లీజ్ అయ్యా అని చెప్పేసి కాలు పట్టుకొని బతిమలాడేసుకొని పనులు చేసుకుందాం అన్నారు. బట్ దే యాక్చువల్లీ నా వాయిస్ నోరు మూయించడం అనేది, అంటే నా నోరు మూయించడం అనేది వాళ్ళకి అవ్వదు. దే అనే రాంగ్ పర్సన్ని టచ్ చేశారు. మహిళల కోసం ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయడం కానీ, మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు మా అసోసియేషన్ తీసుకోవాలని మీరు సూచిస్తారు? అది మీరు వాళ్ళని అడగాలండి, అది అన్ను కాదు కదా. మహిళల ప్రొటెక్షన్ కోసం ఎగ్జాక్ట్లీ, అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడం అన్నది. అండ్ ఇలాగ ఎవరన్నా మనల్ని అన్నప్పుడు
అది ఖచ్చితంగా కండెమ్ చేసి ఉత్తగా క్షమాపణ చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీలో అన్నారు అనుకోండి, వాళ్ళకి ఆ రియలైజేషన్ క్రియేట్ చేయాలి. మీరు ఇంకొకసారి జీవితంలో ఏ ఆడపిల్లని అనకూడదు. సో ఈ రెండే చేయగలరు. ఒకటి, అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలి, తప్పుగా మాట్లాడినప్పుడు కండెమ్ చేయాలి. ఫైనల్గా మీరు అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్తారు? 100% లీగల్గానే వెళ్తానండి. ఇందులో అసలు డౌట్ ఏం లేదు. నేనేదో పెద్ద పెద్ద ఛాలెంజ్లు చూసుకుందాంరా, నేను కూడా రాయలసీమ ప్రాంతంలోనే పెరిగాను. నేను రాగి సంగటి, నాటుకోడి తిన్నాను. నేను కూడా ఉల్లిగడ్డ కారము, రొట్టె తిన్నాను. అంతే ఉంది. చిన్నప్పటి నుంచి నేను అంతే ఉన్నాను. నా 5 ఏళ్ల వయసు నుంచి నాకు 17 ఏళ్ల వయసు వచ్చే వరకు నేను కూడా రాయలసీమ ప్రాంతంలో వాటర్ తాగా. అందుకని నేను కూడా చిన్న చిన్న ఫ్యాక్షనిజం స్టోరీలు మా ఊర్లో కూడా చూసా, రక్తం కారేది చూసా, అన్నీ చూసా. అవి చూసే పెరిగిందాన్ని కాబట్టి నాకు భయం అంటే తెలియదు. కానీ అలా ఛాలెంజ్ చేయను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ డీసెంట్, అందుకే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. అంతే. ఇది పరిస్థితి. తన న్యాయ పోరాటం అయితే జేసీ ప్రభాకర్ మీద కొనసాగిస్తా, క్షమాపణలు చెప్పినా సరే మరోసారి తనను కించపరిచే విధంగానే మాట్లాడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళలపైన దారుణంగా ఆరోపణలు చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఖచ్చితంగా తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి మాధవీలత, సినీ నటి, బీజేపీ నాయకురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెనుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.